అసెంబ్లీలో బాలకృష్ణ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్ని ఓ సైకోగాడు అంటూ బాలకృష్ణ సంబోధించడంతో పాటుగా మధ్యలో చిరంజీవిని కూడా లాగడంతో అటు వైసీపీ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ బాలయ్యను ఏకిపారేస్తున్నారు. సరిగ్గా ఇప్పుడే బాలకృష్ణ మర్డర్ అటెంప్ట్ను కేసును గురించి బసావతారకం హాస్పిటల్ పెండింగ్ బిల్ గురించి వాదనలు తెరపైకొచ్చాయి. అసలైన సైకో బాలకృష్ణే అంటూ వైసీపీ అండ్ కో చాలా గట్టిగానే వాదిస్తుంది. టీడీపీ నుంచి కానీ కూటమి నేతలు కానీ పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇక వైసీపీ వాదనల విషయానికి వస్తే 2004లో ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిని బాలకృష్ణ గన్తో తన ఇంట్లోనే కాల్చాడు. అప్పుడు సీఎంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక వాళ్ళిద్దరిపై ఓపెన్ ఫైర్ చేసిన వెంటనే బాలకృష్ణ తన సిస్టర్ పురంధేశ్వరి దగ్గరకు వెళ్లి వాళ్ళిద్దరూ చనిపోతారేమో, నేను జైలుకు వెళ్తానేమో అని భయపడితే అప్పటికప్పుడు పురంధేశ్వరి ఆమె భర్తను తీసుకుని వెళ్లి వైఎస్ఆర్ని కలిశారు. ఇక తన తమ్ముడు చేసింది తప్పే అయినా కాపాడాలని కాళ్ల మీద పడిపోయేంతలా బతిమలాడారు. వైఎస్ఆర్ అనుకుంటే బాలకృష్ణను జైల్లో పెట్టించడానికి క్షణం కూడా పట్టదు. కానీ ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సమాజంలో ఒక హీరోగా పెద్ద మనిషి హోదాలో ఉన్న వ్యక్తి అన్న కాన్సర్న్తో అరెస్టు కాకుండా హెల్ప్ చేశారు వైఎస్ఆర్. ఇక ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ చెప్పారు. ఆన్ రికార్డ్ చెప్పారు. మేము ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ నిజంగా ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే బాలకృష్ణ కాల్పుల విషయాన్ని ఏనాడో రాజకీయం చేసి ఉండేవాళ్ళమంటూ అంత గట్టిగా వైఎస్ఆర్ అంటే చంద్రబాబు ఏం మాట్లాడలేకపోయారు. అంటే ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్ హెల్ప్ చేశారు అనేది అర్థమవుతుంది. కానీ హెల్ప్ చేసిన పెద్ద ఆయనను మర్చిపోయారు బాలకృష్ణ. ఆ రోజు జైలుకు వెళ్లకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, పోలీస్ స్టేషన్ ముఖాన్ని చూడకుండా ఇద్దరిపై కాల్పులు జరిపిన మెంటల్ సర్టిఫికేట్ను అడ్డు పెట్టుకుని దొరల ఇంటికి వెళ్ళడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక ఈ విషయాన్ని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఈ సంఘటన రాష్ట్రంలో పొలిటికల్గా అనుభవం ఉన్న వాళ్ళందరికీ గుర్తు ఉంది. కానీ లబ్ధి పొందిన బాలకృష్ణ మర్చిపోయాడు. అసలు ఏమాత్రం విశ్వాసమున్నా బాలకృష్ణ ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతమైన లైఫ్కు కారణం వైఎస్ఆర్ అని గుర్తుపెట్టుకున్న పెద్ద ఆయన ఫోటోని బాలకృష్ణ ఇంట్లో పెద్ద ఫ్రేమ్ కట్టించుకోవాలి. కానీ చేసిన పనిని మర్చిపోయి ఆ కుటుంబాన్ని నిందిస్తున్నాడు బాలకృష్ణ. ఇక మహానేత చేసిన సాయాన్నే కాదు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయాన్ని కూడా మర్చిపోయి బాలకృష్ణ కారు కూతలు కూస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ లీడర్కి కోపం వచ్చేలా చేస్తుంది. 2019 టైంలో టీడీపీ దిగిపోయే నాటికి బసవతారకం హాస్పిటల్ బిల్స్ 5 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళదే అయినప్పటికీ బాలకృష్ణ హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే అప్పటి సీఎం జగన్ వారి స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ పెండింగ్ బిల్స్ గురించి చెప్పారు. అయితే జగన్ గారు బాలకృష్ణ చేసే మంచిని చూసారే కానీ పార్టీని చూడలేదు. బాలకృష్ణ గారు మంచి చేస్తున్నారు, ఆయన బిల్స్ క్లియర్ చేసేయండి అని చెప్పారు. మొత్తం ఒకే విడతలో బిల్స్ అన్ని క్లియర్ చేసేలా చేశారు జగన్. ఇక ఈ విషయాన్ని జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ గారు చెప్పారు. అంతేకాదు, అఖండ మూవీ టైంలో బాలకృష్ణ గారు జగన్ గారిని కలవాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని గారికి ఫోన్ చేస్తే విషయం కనుక్కొని పేర్ని నాని జగన్ దగ్గరికి వెళ్ళి ఇలా బాలకృష్ణ గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు, అఖండ టిక్కెట్ల రేట్ల గురించి మాట్లాడాలి అంటున్నారు అంటే జగన్ గారు వద్దు, బాలకృష్ణ గారు కలిస్తే ఆయన క్రెడిబిలిటీ పోతుంది, ఆయనకి ఏం కావాలో అది చేసి పెట్టండి అని సింపుల్గా చెప్పేశారు. ఇంత మంచి చేసిన వైఎస్ఆర్ ఫ్యామిలీకి బాలకృష్ణ రుణపడి ఉన్నారు. కానీ ఏ రోజు బాలకృష్ణ ఆ గ్రాటిట్యూడ్ని చూపించలేదు. అసలు ఇప్పుడు బాలకృష్ణ లీడ్ చేస్తున్న లైఫ్ వైఎస్ఆర్ ఇచ్చిన భిక్షే. రాజకీయంగా ఏమాత్రం అనుభవం ఉన్నవారు ఎవరైనా చెప్పే సమాధానం ఇదే. కానీ ఆ గ్రాటిట్యూడ్ ఏమాత్రం కనిపించదు బాలయ్యలో. ఎంత మంచి చేసినా బాలయ్య ఇట్టే మర్చిపోతారు అనే విషయం అసెంబ్లీ ఎపిసోడ్తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మరి బాలకృష్ణ కామెంట్స్ గురించి మీరేమంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.